వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ఏదో ఒక కేసుల్లో జైల్లో అన్నా పెట్టాలి, లేదంటే కోర్టుల చుట్టూ తిరిగేలా చేయాలి, లేదా బ్రతకూడదు, మర్డర్నా జరగాలి, లేదా ఆత్మహత్యలన్నా చేసుకోవాలి. ఇది ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి వ్యూహం. ఇందులో భాగంగా గంజాయి అక్రమ కేసు పెట్టి ప్రాణం తీసినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఏదైతే పోలీసుల వేధింపులు, తప్పుడు కేసుకో నిండు ప్రాణం బలైపోయింది, వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్య కారణమైంది, తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్డియం శివలక్ష్మీనారాయణ రెడ్డి పేకాట ఆడుతున్నట్టు అనుమానించి మేఆర్న కాజీపేట పోలీసులు స్టేషన్ పిలిపించారు. అతనితో పాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు. తాము పేకాట ఆడలేదని వాళ్ళు చెప్పిన పోలీసులు వినిపించుకోలేదు. రెడ్డియం శివలక్ష్మీనారాయణ రెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. ఆ తర్వాత అతనితో పాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7-8 తేదీలో స్టేషన్కి మళ్ళీ విచారణ పేరుతో పిలిపించి 9ని వాళ్ళ మీద పేకాట కేసుతో పాటు గంజాయి కూడా అమ్ముతున్నట్టు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్డియం శివలక్ష్మీనారాయణ రెడ్డితో పాటు మరో 8 మందిని నిందితులుగా చూపుతూ వాళ్ళ వద్ద నుండి 2 కిలోల 570 గ్రాముల గంజాయితో పాటు 20,500 నగదు, 52 పేక మొక్కలు దొరికినట్టు చూపించారు. తన సంబంధం లేని గంజాయి కేసులో అరెస్ట్ అయిన శివలక్ష్మీనారాయణ రెడ్డి మే 29ని బెయిల్ మీద బయటకు రావడం, తన భార్య సుభాష్కి జరిగిన విషయం వివరించారు. కాజీపేట సీఐ మోహన్ తన అక్రమంగా పేకాట గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తన చిత్రహింసలకు గురి చేసినట్టు చెప్పారు. తగిలిన దెబ్బల్ని భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టులో న్యాయం కోరదామని ఆమె నారాయణ రెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డారు. తీవ్ర మనోవేదంతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుష్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకు ఇంటికి రాకపోవడంతో భార్యతో పాటు బంధువులు వెతికారు. చివరికి సబ్స్టేషన్లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్టు గుర్తించారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.